మన గోపీచంద్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. డైరెక్టర్ గారు ఫుల్గా చెప్పేశారు, ఇంకేం నేను చెప్పను మొత్తం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్ పీపుల్కి, మీడియాకి, ప్రింట్ మీడియా, టీవీ, టెలివిజన్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఈ సినిమాని ఫస్ట్ నుంచి వాళ్ళు కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తూ వచ్చారు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. అట్ ది సేమ్ టైం మా పిఆర్ వాళ్ళకి, వంశీశేఖర్ వాళ్ళు కూడా చాలా బాగా ప్రమోట్ చేస్తూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బోత్ ఆఫ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆడియోకి వచ్చిన ఫ్యాన్స్కి, నన్ను కోరిన వాళ్ళందరికీ, వర్షం పడుతున్నా కూడా ఇక్కడికి వచ్చారు, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. డెఫినెట్గా ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చేశాను. అంటే ఎందుకంటే చేశాను, బట్ ఫుల్ తృప్తిగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు లైన్గా వస్తారు ఒక్కరొక్కరు. రామ్ లక్ష్మణ్ మాస్టర్, ఆల్మోస్ట్ ఈ మధ్య కాలంలో నాకు ఆ మాస్టర్లో కొంచెం చిన్న గ్యాప్ వచ్చింది, బట్ మళ్ళీ ఈ సినిమాలో చేసాం కలిసి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి ఫైట్స్, కిక్కున్న ఫైట్స్ చేసాం. డెఫినెట్గా చాలా చాలా బాగున్నాయి ఫైట్స్, ఎపిసోడ్స్ ఇవన్నీ కూడా. వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. అంటే ఇన్ని రోజులు మళ్ళీ ఎందుకు అంత గ్యాప్ వచ్చిందా అని చెప్పేసి అనిపించింది. డెఫినెట్గా ఫ్యూచర్ తప్పకుండా చేస్తాం మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్. ఇంకా ప్రొడ్యూసర్స్, మామూలుగా ఫస్ట్ ఇంతకుముందు వేరే ఒక కథ అనుకున్నాను, కానీ అది కుదరలేదు. దాని తర్వాత మళ్ళీ సంపత్ గారి దగ్గర ఒక కథ ఉందండి, మీరు వింటారని చెప్పి తీసుకొచ్చారు. సంపత్ గారి కథ చెప్పిన తర్వాత 2.5 hours నాన్ స్టాప్ చెప్పారు. విన్న వెంటనే విత్ ఇన్ నెక్స్ట్ సెకండ్ ఇందాక సంపత్ గారు అన్నాడు, కథ చెప్పింది యాజ్నే ఆ సినిమా కనిపిస్తుందండి, మీరు చెప్పినది తీస్తే డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుంది, కానీ ఇది డెఫినెట్గా బడ్జెట్ అవుతుంది, ఎందుకంటే మామూలు దాంట్లో అవ్వదు, ఎందుకంటే మీరు చెప్పిన విజువల్స్ కానీ అవన్నీ చాలా బాగా వస్తుంది, రావాలి అని అనుకున్నాం. దాంతో ప్రొడ్యూసర్స్తో చెప్పాను, లేదు సార్ మాకు కథ బాగా నచ్చింది, డెఫినెట్గా చేద్దాం సార్, మరి మీరు అన్నీ ఆలోచించుకోండి, మళ్ళీ తర్వాత ఆయన కథ ఏదైతే అనుకున్నారో అది ఆన్ స్క్రీన్ వస్తేనే ఈ కథ బాగుంటుంది అని. లేదు సార్ చేద్దామని చెప్పన్నారు. ఆ రోజు ఏ మాట అయితే చెప్పారో టిల్ డేట్ ఏమీ మాట్లాడకుండా కథను నమ్మారు. డెఫినెట్గా ఈరోజు వాళ్ళు డెఫినెట్గా హ్యాపీగా ఉంటారు. గుండె మీద చేసుకొని చెప్తాను, డెఫినెట్లీ ఈ సినిమా డెఫినెట్గా వాళ్ళకి మంచి పేరు తెచ్చిపెడుతుంది వాళ్ళ నమ్మిన నమ్మకానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ పుల్లారావు గారు, భగవాన్ గారు. డెఫినెట్గా ఇంతకుముందు లాస్ట్ టైం ప్రెస్ మీట్లోనే చెప్పాను, డెఫినెట్గా మీకు మళ్ళీ ఇంకో సినిమా చేయాలని ఉందని చెప్పేసాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ బ్రహ్మకట్లి సెట్స్, సాంగ్ సెట్స్ కానివ్వండి, సినిమా లొకేషన్స్లో వాళ్ళు క్రియేట్ చేసిన సెట్స్ కానీ, బస్సులు కొంచెం సెట్ చేసినవి కానివ్వండి, చాలా బాగా చేశాను. నేను తనతో ఫస్ట్ చేస్తున్నాను, చాలా కామ్గా ఉంటాడు మనిషి, మాట్లాడుకొని బట్ ఆయన వర్క్ ఆన్ స్క్రీన్ కనపడుతుంది. డెఫినెట్గా అంత బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సినిమాటోగ్రాఫర్ కెమెరామ్యాన్ గారు, ఆయన గురించి నేను ఇంతకుముందు విన్నాను 2-3 సార్లు, కానీ ఆయనతో వర్క్ చేయలే. బట్ నేను కొంత మంచి కెమెరామ్యాన్స్ వర్క్ చేసిన కొన్ని సినిమాల్లో, నేను చేసిన సినిమాల్లో, బట్ వాళ్ళు మంచి కెమెరామ్యాన్స్, నో డౌట్, బాగా తీశారు, చాలా బాగా చూపించారు. బట్ టిల్ నౌ హీఈస్ ద బెస్ట్ ఫర్ మీ. చాలా బాగా తీశాడు. అంటే సినిమాలో, అంటే డైరెక్టర్ గారు ఏదైతే అనుకున్నారో ఆ విజువల్ నేను ఏదైతే చూసానో ఫస్ట్ నా విజన్లో, దాన్ని 100%, 1000% ఆన్ స్క్రీన్ వచ్చింది. ఈవెన్ ఈరోజు నేను బోలారాం సాంగ్ చేసినా కూడా నేను చూడలేదు. ఈవెన్ మన షూటింగ్ చేసే ఒక్క మానిటర్, ఒక్క షాట్ కూడా నేను చూడను, బోలారాం కానివ్వండి, మిగతా ఏ సాంగ్స్. బట్ ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూసేటప్పుడు యాజ్ ఆడియన్గా మీలాగా నేను కూర్చొని చూస్తున్నాను. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అట్ ది సేమ్ ఆయన పేషెన్స్ చాలా, బట్ అప్పుడప్పుడు కొంచెం కోపడుతుంటారు, బట్ స్టిల్ ఇంతకుముందు కంటే కోపం కొంచెం తగ్గించుకున్నారంట. బట్ చాలా పేషెన్స్గా, చాలా బాగా డైరెక్టర్కి ఎంత సపోర్ట్ అంటే, మామూలుగా అంటూ ఉంటారు, మామూలుగా మాట వరుసకి కెమెరామ్యాన్ డైరెక్టర్ మూడు పిల్లల్లాగా ఉండాలి, అట్లానే ఉన్నారు. చాలా బాగా వచ్చింది వాళ్ళిద్దరు అవుట్పుట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ హీరోయిన్స్ తమన్నా, హన్సిక, ఇద్దరు హీరోయిన్లు. క్యాథరిన్, సారీ క్యాథరిన్, హన్సిక మీ సినిమాలో సారీ
ఇద్దరు హీరోయిన్స్ క్యారెక్టర్స్ మంచి క్యారెక్టర్స్, వాళ్ళిద్దరు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఫస్ట్ టైం చేస్తున్న ఇద్దరితో డెఫినెట్గా ఆన్ స్క్రీన్ కూడా చాలా బాగుంటుంది, కెమిస్ట్రీ అంతా చాలా బాగా వచ్చింది. అండ్ తమన్ చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. ఫస్ట్ శంఖం చేశాను, తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. బట్ ఈ సినిమా తన ఫస్ట్ సాంగ్ ఇందాక అన్నాడు, ఒక సాంగ్ కూడా ఫోన్ చేయలేదని. సాంగ్ మనం ఫోన్ చేసుకుంటే నేను ఆన్ రేజ్ మీద చెప్పాలని చెప్పి ఇన్ని రోజులు వెయిట్ చేశాను తమన్. ఎందుకంటే ఫస్ట్ షూటింగ్ బిఫోర్ నాకు ట్యూన్స్ ఒక 3 ట్యూన్స్ సంపత్ గారు తీసుకొచ్చి వినిపించారు. ఆ రోజే ఫస్ట్లోనే చాలా బాగున్నాయి. అంటే ఇమీడియట్గా ఇప్పుడు చేయకూడదు, ఎప్పుడైతే చెప్పాలో అప్పుడే మాట్లాడు, బికాస్ అందుకని ఆగాను. సూపర్ సాంగ్స్, చాలా మంచి సాంగ్స్. అంటే మెలోడీ కానివ్వండి, ఫస్ట్ జిందగీ నా మిల్లిగా దుబారా కానివ్వండి, బస్తీ దొరసాని కానివ్వండి, మళ్ళీ ఇంకో బస్తీ సాంగ్ కూడా చేశారు, చాలా చాలా బాగున్నాయి. దానికంటే ఎప్పుడైతే నేను ఈ కథ విన్నప్పుడు డైరెక్టర్ గారి దగ్గర ఒక మాట అన్నాను, సార్ మనం తీస్తాం, మనం చేస్తాం, బట్ ఎండ్ ఆఫ్ ది ఈ సినిమా మొత్తం లైఫ్ అంతా మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఉందండి, మరి తమ్మని చేతిలో ఉంది, మన లైఫ్ లాంటి తమ్మని చేతిలో ఉంది అని చెప్పాను. బట్ ఈరోజు నేను చూడలేదు, బట్ డైరెక్టర్ గారు వచ్చారు కాన్ఫిడెంట్, నేను వచ్చి కాన్ఫిడెంట్గా చెప్పారు, లేసారు ఇరగా తీసాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పేసి. తను ఇంతకుముందు చాలా మంచి సినిమాలు చేసిన, పెద్ద పెద్ద సినిమాలు, బట్ తనకు మనసుకు నచ్చిన సినిమా అని చెప్పాడు. డెఫినెట్గా తనకు మనసుకు నచ్చితే ఎలా చేస్తాడో, దాని అవుట్పుట్ ఎలా ఉండిదో నాకు తెలుసు. డెఫినెట్గా ఇరగ తీసుంటాడు, ఎందుకంటే నాకు ఇందాక తీసాడు, ఒక చిన్న ట్రైలర్ అట్లా వదిలేడు ఎట్లా ఉంటుందనేది. అది సింబాలిక్గా ఈ సినిమా క్యారెక్టర్స్ ఏంటని చెప్పేశాడు దాంట్లో. డెఫినెట్గా చాలా బాగుంది. డెఫినెట్గా థ్యాంక్ యూ తమన్. డెఫినెట్లీ విల్ బీ ఇన్ ఫ్యూచర్, విల్ వర్క్ టుగెదర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ లీస్ట్ డైరెక్టర్ గారు సంపత్ గారు. ఫస్ట్ కథ చెప్పినప్పుడు నిజంగా నేను మామూలుగా ఏంటంటే కథ వినేసి అట్లా ఉంది ఇట్లా ఉంది అదిరిపోయింది అని చెప్పేసి అట్లా మాట్లాడిన మామూలుగా. బట్ కథ వినేటప్పుడు వెళ్ళే ప్రాసెస్లో అంతనా ఇది ఇరగదీస్తుంది, ఈ సీన్ అదిరిపోయింది, ఇంట్రోలు అదిరిపోయింది అట్లా అనుకుంటా వెళ్తాం. బట్ ఫస్ట్ కథ ఇప్పటిదాకా తనకు కూడా చెప్పలేదు నేను. ఫస్ట్ ఆ కథ వినిన తర్వాత ఫినిషన్లో ఎప్పుడైతే క్లైమాక్స్ సీన్ చెప్పాడో ఇమీడియట్గా లేచి నుంచి హగ్ చేసుకోవాలనిపించింది. బట్ ఇది సినిమా వచ్చిన తర్వాత దాన్ని సక్సెస్ ఎంజాయ్ చేసేప్పుడు హగ్ చేసుకోవాలనుకున్నాను. డెఫినెట్గా తను ఏదైతే చెప్పాడో ఆన్ స్క్రీన్ ఒక్క డైలాగ్, ఒక్క షాట్ మార్చకుండా సెట్స్కి వచ్చి ఈ డైలాగ్ మారుస్తాను, ఆ డైలాగ్ మారుస్తాను, ఈ సీన్ మారుస్తాను కాకుండా ఆ రోజు నాకు ఇంట్లో ఏ సీన్ అయితే, ఏ సినిమా అయితే చూపించాడో, ఏ కథ డైలాగ్ టు డైలాగ్ అయితే చెప్పాడో అదే పిన్ టు పిన్ ఆన్ సెట్లో ఈరోజు షూటింగ్ కంప్లీట్ చేసాకుంది. థ్యాంక్ యూ. ఇది చాలా అరుదుగా జరుగుతుంది, చాలా తక్కువ మంది చాలా అరుదుగా చేయగలరు అంతా. ఇది ఇట్స్ ఎ వెరీ అంటే కాన్సన్ట్రేషన్ అంత ఇదిగా ఉంటే అంత డెడికేటెడ్ పర్సన్. నిజంగా నేను చేసే వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్లో హీఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్. డెఫినెట్గా తనతో ఫ్యూచర్లో చేయడానికి ఎనీ డే ఎప్పుడు అడిగినా ఇమ్మీడియట్గా డన్ అంటాను, ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ వచ్చింది తనతో వచ్చి వర్క్ చేసిన తర్వాత. ఈజ్ ఎ వెరీ డెడికేటెడ్ పర్సన్. కథ తన థాట్స్ కానివ్వండి, తన విజన్ కానివ్వండి అంతా సూపర్గా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే తనకి చెప్పలేదు, ఈరోజు చెప్తాను. తన డేట్ ఆఫ్ బర్త్ మా అన్నయ్య డేట్ ఆఫ్ బర్త్ ఒకటే. నా కథ చెప్పి వెళ్ళిన తర్వాత తన బర్త్డే డేట్ చెప్పాడు. తర్వాత మళ్ళీ డేట్ చూసుకుంటే అట్లా సింక్ అయింది. డెఫినెట్గా ఆ రోజు అనుకున్నాను దిస్ ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు బి రాక్ అని. డెఫినెట్గా ఈ సినిమా డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది, ఎందుకంటే ఆ నమ్మకం ఉంది. నేను గుండె మీద చేసుకొని చెప్తున్నాను, చాలా రోజుల తర్వాత నాకు యాక్టింగ్ చేసే ఒక తృప్తున్న సినిమా ఇది. థ్యాంక్ యూ సో మచ్ సంపత్ గారు, ఇంత మంచి కథ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే కథలు చేస్తున్నాం, మంచి కథలు చేస్తున్నాం, కానీ దాంట్లో చాలా తక్కువ కథలే మనకి చాలా రోజుల దాకా ఆంతన గుండెతో అద్దుకొని ఒక మంచి సినిమా ఎనీ డే నేను చెప్పుకోగలను, నేను ఒక మంచి సినిమా చేశాను గౌతమ్ నందా చూడండి అని నా పిల్లోడికి కానీ నా కొడుకు కానీ ఎవరికైనా చూపించుకుని, మా ఇంట్లో కానీ చూపించుకుని అంత కాన్ఫిడెంట్గా ఉండి చెప్పగలిగిన సినిమా ఇది. డెఫినెట్గా ఇది ఏ రేంజ్లో వెళ్తుంది అది అనేది మన చేతుల్లో లేదు. బట్ నేను ఒకటైతే చెప్పగలను, దిస్ ఫిల్మ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి డిసప్పాయింటివ్, దిస్ గోయింగ్ టు బి సక్సెస్. బట్ ద రేంజ్ అని నాకు తెలియదు. ఇది డెఫినెట్గా ప్రతి ఆడియన్కి ఈ సినిమాలో చూసినప్పుడు ఆ మాటలకి వాటికి వాళ్ళు ఐడెంటిఫై అవుతారు, వాళ్ళు తెలుసుకుంటారు ఏంటనేది. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆడియోకి వచ్చిన ప్రేక్షకులందరికీ, ఈ ఆడియోని చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మిస్ అయ్యింటే సారీ అండి. ఒక్క రామజోగి గారి శాస్త్రిని మిస్ అయ్యాను.
ప్రేక్షకుల నుంచి ఆయనతో ఆల్రెడీ ఇంతకుముందు చాలా సినిమాలు రాశారు. నాకు సినిమాలు డెఫినెట్గా వర్క్ చేసుకుంటూ ఉంటాం. డెఫినెట్గా చాలా మంచి లిరిక్స్ అండి. ఎస్పెషల్లీ ఆ బస్తీ సాంగ్ చాలా బాగా చాలా మంచి లిరిక్స్ అంటే వెరీ మీనింగ్ఫుల్ సాంగ్స్. అది గౌతమ్ రాజ్ గారు ఆయన నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నా ఫస్ట్ సినిమా నుంచి ఆల్మోస్ట్ నేను చేసిన ఇప్పటిదాకా 23 సినిమాలు నేను చేశాను. దాంట్లో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఆయన 18 సినిమాలు ఆయనే చేస్తున్నారు. నాకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఆయన సినిమా చేసేటప్పుడు అప్పుడు నాకు రేటింగ్ చేసిన ఒకసారి చెప్పారు, సార్ ఈ సినిమా డెఫినెట్ మీరు హిట్ కొట్టబోతున్నారు. ఎందుకంటే ఆయన చెప్పారంటే నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది. డెఫినెట్ నేను డబ్బింగ్ చెప్పినప్పుడే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే నేను మామూలుగా సినిమా షూటింగ్ చేసేటప్పుడు నేను చూడను, బట్ డబ్బింగ్ చెప్పినప్పుడు బయటకు వచ్చే సంపత్కి ఒకటే మాట, దిస్ ఫిల్మ్ ఇస్ డెఫినెట్లీ హిట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఫర్ దిస్ మూవీ. థ్యాంక్ యూ ఫర్ ఆల్. మీ ఫ్యాన్స్ రిక్వెస్ట్ అండి, ఒక్క చిన్న డైలాగ్